మజాకా సినిమా డైరెక్టర్ త్రినాథ్ రావు కామెంట్స్ ఇప్పుడు ఇష్యూగా మారాయి. మజాకా మూవీ ఈవెంట్ లో హీరోయిన్ అంశుపై త్రినాథ్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రినాథ్ రావు వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది మహిళా కమిషన్. త్రినాథ్ రావుకు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద అన్నారు. ఈ సంక్రాంతికి ఫస్ట్ టచ్ బాగుంది, ఓపెనింగ్ బాగుందయా. వచ్చిన మీడియా అతిరథ మహారథులకి అందరికీ కూడా, అలాగే ఇక్కడికి వచ్చిన అయితే ఈ సినిమాకి అన్సు లాంటి ఎప్పుడో నేను యంగ్స్టర్గా ఉన్నప్పుడు లేదా నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు, మన్మధుడు సినిమా ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. అలాంటి అమ్మాయి మళ్ళా మజాకాకి ఎంటర్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, త్రినాథ్ రావు కామెంట్స్ పై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు మహిళా కమిషన్ చైర్మన్? రెహానా, డైరెక్టర్ త్రినాథ్ రావు నచ్చిన వివాదంలో చిక్కుకున్నారు. మజాకా సినిమా టీజర్ రిలీజ్ నిన్న సాయంత్రం జరిగింది. అయితే నిన్న సాయంత్రం జరిగిన టీజర్ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ అంశుపై అనుచితమైనటువంటి కామెంట్స్ పెద్ద దుమారం అయితే రేపుతున్నాయి. డైరెక్టర్ ని కూడా చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా ఒక స్టార్ డైరెక్టర్ అయ్యిండు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అది కూడా ఒక సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో మీడియా ముఖంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటూ కూడా నిన్నటించే ఆ డైరెక్టర్ పై చాలా మంది ట్రోల్స్ మొదలు పెట్టారు. అంశుపై చేసినటువంటి అనుచితమైన కామెంట్స్ పెద్ద దుమారమే లేపుతున్నాయి. రెహానా, టాలీవుడ్ ఇండస్ట్రీలో నిన్న సాయంత్రం నుంచి త్రినాథ్ రావు నక్కిన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక అంశునే కాదు, అల్లు అర్జున్ రీసెంట్ గా జరిగినటువంటి ప్రెస్ మీట్ కి సంబంధించినటువంటి ఆ కైండ్ ఆఫ్ వేలో కూడా అల్లు అర్జున్ అనువదించు కూడా మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి ఒక హీరోయిన్ పై త్రినాథ్ రావు నక్కిన చేసినటువంటి కామెంట్స్ ఇండస్ట్రీలో వివాదం చెలరేగుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో ఇవాళ ఉదయం తెలంగాణ మహిళా కమిషన్ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ ఇచ్చింది. రెహానా, ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండడాన్ని అసలు సహించేదే లేదు అంటూ కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద తెలిపారు. అయితే ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే త్రినాథ్ రావు నచ్చినకి నోటీసులు జారీ చేస్తామంటూ కూడా స్పష్టం చేశారు. మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ త్రినాథ్ రావు నచ్చిన మాట్లాడుతూ హీరోయిన్ పై చెప్పలేని విధంగా హీరోయిన్ అంశుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె సైజులు సరిపోవంటూ కూడా, సైజులు పెంచుకుంటూనే తెలుగులో హీరోయిన్ గా రాణించగలవు అంటూ కూడా చెప్పాలని భాషలో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇండస్ట్రీలో చాలా వివాదం రేపుతున్నాయి. అలాంటి గ్రాండ్ ఈవెంట్ లో ఇంతమంది సమక్షంలో ఒక హీరోయిన్ ని దృష్టిలో పెట్టుకుని అలాంటి వాక్యాలు మాట్లాడడం అయితే ఇది కరెక్ట్ కాదంటూ కూడా ఇండస్ట్రీలో ప్రముఖులు కూడా సీరియస్ అవుతున్నారు. సో ఇలా అందరి ముందు అలా చెప్పడంతో తీవ్రమైనటువంటి వివాదాస్పదంగా మారిపోయింది. ఆయన వాక్యాలతో అక్కడే ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయితే సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ రితువర్మ హీరోయిన్ గా, అలాగే అంశు కూడా ఇందులో హీరోయిన్ గా చేస్తుంది. మజాకా మూవీ టీజర్ కి సంబంధించిన ఈవెంట్ నిన్న జరిగింది రెహానా. సో మొత్తానికి తెలంగాణ మహిళా కమిషన్ చాలా సీరియస్ గా ఉండడంతో ఈ విషయం ఇండస్ట్రీలో మరొకసారి చర్చల్లోకి అయితే వెళ్ళిపోయింది. ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా? ఇప్పటి వరకు దీని మీద మళ్ళీ డైరెక్టర్ త్రినాథ్ రావు ఏమైనా క్షమాపణలు కోరడం గానీ, ఏమైనా ట్వీట్ చేయడం గానీ ఏమైనా జరిగిందా? ప్రస్తుతానికైతే మూవీ యూనిట్ నుంచి అవ్వచ్చు, నిన్న జరిగి దాదాపు 20 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు అయితే సినిమా యూనిట్ నుంచి కానీ, అలాగే డైరెక్టర్ త్రినాథ్ రావు నకిల నుంచి కానీ ఎలాంటి అపాలజీ కానీ, లేదంటే తన సోషల్ మీడియా వేదికగా ఎలాంటి బైట్స్ కానీ, వీడియో రూపకంగా ఎలాంటి క్షమాపణలు ఇంతవరకు కోరలేదు. అలాగే సినిమా యూనిట్ కూడా, నిర్మాతలు అవ్వచ్చు, దానికి సంబంధించిన యూనిట్ కూడా ఎక్కడ ఎలాంటి
రెస్పాన్స్ అయితే కాలేదు దాదాపు 20 గంటల నుంచి. సో మొత్తానికి ఇదే విషయాన్ని తెలంగాణ కమిషన్ నేరల శారద చాలా సీరియస్ గా తీసుకుని దీన్ని సుమోటోగా పరిగణిస్తూ తొందరలోనే ఆయనకి నోటీసులు కూడా జారీ చేస్తామని చెప్పారు. సో ఈలోపు ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా శ్రీనాథరావుకి ఏదైనా చెబితే తను ఏదైనా మీడియా ముఖంగానా లేకపోతే సోషల్ మీడియా వేదికగా ఏదైనా వీడియో రిలీజ్ చేస్తే ఇష్యూ కొంత సద్దుమణిగే అవకాశం అయితే ఉంది రెహానా. యా, అంటే ఇక్కడ మహిళా కమిషన్ చర్యలు తీసుకోవడం సంగతి పక్కన పెడితే ఒక డైరెక్టర్ అయ్యుండి ఇట్లా మాట్లాడడం, ఆడవాళ్ల గురించి ఎలా పడితే అలా మాట్లాడడం పైన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా, చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంట? ఇంటర్నల్ గా మాత్రం నిన్న శ్రీనాథరావు నక్కిన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చాలా దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఆయన కామెంట్స్ ని ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాకుండా తను స్టేజ్ పైకి ఎప్పుడైతే ఎక్కుతాడో స్టేజ్ పైకి రావడంతోనే అక్కడ ఉన్నటువంటి హోస్ట్ యాంకర్ గా వ్యవహరిస్తున్న తనతో కూడా ఒక షేక్ హ్యాండ్ ఇస్తూ కొంత అసభ్యం కనిపించిందంటూ కూడా ట్రోల్స్ అవుతున్నాయి. సో దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా అంశుతో తను అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎందుకంటే చెప్పరని విధంగా మాట్లాడితే తన భాష కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే హీరోయిన్ తో డైరెక్టర్ గా ప్రమోషనల్ ఈవెంట్స్ లో చాలా చనువుగా వండుకుంటూ సెటారికల్ గా మాట్లాడతారు. బట్ ఇది లిమిట్ మించి తను చేసినటువంటి వాక్యాలు, నోటితో చెప్పలేకున్నటువంటి వాక్యాలని ఒక ప్రెస్ మీట్ ముఖంగా దాదాపు ప్రమోషనల్ ఈవెంట్ లో ఇలాంటి వాక్యాలు చేయడం సరికాదంటూ కూడా ఇండస్ట్రీ పెద్దలు అయితే కొంతమంది గుర్రు మీద ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. డెఫినెట్ గా శ్రీనాథరావు నక్కినకి వాళ్ళు ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మీడియా ముఖంగా లేకపోతే తను డెఫినెట్ గా సారీ చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ మహిళా కమిషన్ కూడా నేరల శారద కూడా ఈ విషయంపై సీరియస్ గా ఉంది. ఎందుకంటే తను ఎప్పుడైతే కమిషన్ గా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి కూడా డే 1 నుంచి కూడా మహిళల పట్ల గానీ అలాగే తను మహిళలకు జరుగుతున్నటువంటి ఏ ఇష్యూస్ అయినా కూడా తను చాలా సీరియస్ గా తీసుకుంటూ కూడా ఇన్వాల్వ్ అవుతూ వస్తుంది. సో డెఫినెట్ గా శ్రీనాథరావు నక్కినకి తొందరగా దీన్ని సుమోటోగా కేసుగా పరిగణించి తొందరలో నోటీసులు కూడా ఇస్తామంటున్నారు. దాదాపు ఈ సంక్రాంతి పండుగ తర్వాత అంటే ఒక 3 రోజుల తర్వాత డెఫినెట్ గా శ్రీనాథరావు నక్కినకి నోటీసులు అందజేస్తామంటే క్లియర్ గా తెలుస్తుంది రెహానా.